గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. మరి దేవుడు మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక రోజు దేవుని వాక్యం ధ్యానిస్తామండి. దేవుని యొక్క వెలుగు గురించి ఈరోజు నా టాపిక్ దేవుని యొక్క వెలుగు గురించి. దేవుని వెలుగు మనకు తెలుసు కదా, ఆయన వెలుగు నిత్యమైన వెలుగు, నిజమైన వెలుగు, స్వచ్ఛమైన వెలుగు, జీవపు వెలుగు, పరలోకపు వెలుగు, సత్యమైన వెలుగు, నీతి సూర్యుని యొక్క వెలుగు. మరి ఆదికాండంలోనే ప్రప్రదంగానే ఆయన చెప్పారు. 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. దేవుడు వెలుగుని మంచిదని తలంచాను. చూడండి ఏమన్నారు, దేవుడు వెలుగు మంచిదని తలంచాను. ఆ వెలుగు లేనిది మన జీవితాల్లో ఏదీ లేదండి. ఆ వెలుగు ఉంటేనే మన ముందుకు మార్గం కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క దేవుని వెలుగు గురించి మన పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి రిఫరెన్స్లు ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాం. దేవుని యొక్క గొప్ప వెలుగు ఐజాయా 9:2లో చక్కగా వివరించారు. ఐజాయా భక్తుడు గొప్ప వెలుగు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. చూడండి, వెలుగు ప్రకాశించాలంటే మన జీవితంలోకి యేసయ్య రావాలి. చీకటిని పాలతోలాలంటే వెలుగు రావాలి. ఆ వెలుగు ఎవరో కాదు, మన యేసయ్య అయి ఉన్నాడు. గొప్ప వెలుగు, సత్యమైన వెలుగు, నీతి సూర్యుని వెలుగు, పరలోకపు వెలుగండి అది. అట్టి వెలుగును మనం చూడాలనుకుంటే మరి దేవుని సన్నిధికి రావాలి. ఆ ప్రజలు మరి ఆ చీకటి నుండి బయటికి రావాలంటే వెలుగై ఉన్నటువంటి దేవుని వెంబడించాలి. మాథ్యూ 4:15లో కూడా ఆ వెలుగు గురించి ఎంతగానో మనకు ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి. వెలుగు, దేవుని వెలుగు, దేవుని మార్గము, నీతి సూర్యుడని. చూడండి, మాథ్యూ 4:15-16 ఒక్కసారి చూడండి. చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూశారు. చీకటి అంటే ఏంటంటే మరణం, పాపం, దానిలో ఉన్నటువంటి వారు ఒక గొప్ప వెలుగును చూశారు. ఎలాంటి వెలుగు అంటే మహత్తరమైన వెలుగు. చూడండి, మరి ఈ మోషే గారు కూడా అడుగుతారు, అయ్యా మరి ఎవరని చెప్పాలంటే నేనని చెప్పన్నప్పుడు మరి మీరు ఎవరంటే మీరు ముఖం చూడొచ్చా అని అడిగినప్పుడు నువ్వు నా తేజస్సును చూడలేవు, ఆ బండ వెనకకి వెళ్ళి బండ సందు నుంచి చూడమంటాడు. చూడండి, ఆయన వెలుగు అట్ట చూడలేమండి. అంత గొప్ప వెలుగు ఆయన, పరలోకపు వెలుగు. దేవుడు మరి 1 జాను 5:10 కూడా అంటాడు చక్కగాను. ఆ వెలుగు చూడాలంటే చూడండి, మరి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన మరి ప్రయాణమై వెళుతుండగా ఆయన ద్వేషించినప్పుడు ఆయన పెద్ద వెలుగు కలిగి ఆయన 3 రోజుల వరకు ఆ వెలుగు చూడలేక 3 రోజుల వరకు అంధుడైపోయాడు. అప్పుడు అడుగుతాడు, ఎవరు నాయనా అంటే, నీవు హింసిస్తున్న నేను యేసుని అంటాడు. ఆయన ప్రచండమైనటువంటి వెలుగు. ఒక్కసారి చూడండి, 1 జాను 5:10లో 5:10-11లో ఆయన చక్కగా వెలుగుని గురించి దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యమును కలిగి ఉన్నాడు. దేవుని నమ్మినవాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు దేవుడిని యోహాను సువార్త 1:5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండదు. చీకటి అంటే ఏంటండి? పాపము. చీకటి అంటే పాపం అంటే అది పరిపక్వం అయిపోయి మరణానికి వెళ్తుంది. చీకటిలో ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకుపోయి వాళ్ళు ఆ వెలుగుని గమనించలేరు. ఆ వెలుగు ఎప్పుడైతే వస్తుందో అంధకారమైనటువంటి మన జీవితాలు మారిపోతాయి. అంధకారమైనటువంటి చీకటిని తొలగించేస్తుంది. కొలస్సీ 1:13లో కూడా చక్కగా చెప్తారు, అంధకారమైనటువంటి బంధమైనటువంటి ఆ యొక్క చీకటిలో నుంచి మనం అందరం బయటకు రావాలంటే మన యొక్క దేవుని వెలుగు కావాలి. మన జీవితాలు అంధకారంతో ఉంటాయి, అనేక రకాలుగా మన కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. ఆ అంధకారం నుండి బయటికి రావాలంటే కొలస్సీ 1:13లో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని విడుదల చేయాలంటే ఆయనే రావాలి. అంధకార సంబంధమైనటువంటి చీకటి పాపపు రోత జీవితాల నుంచి విడుదల కావాలంటే యేసయ్య కావాలి. విడుదల చేసి తాను ప్రేమించిన తన
కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. చూడండి, ఆయన రాజ్యానికి నివాసులుగా మనం అవ్వాలంటే ఎలా ఉండాలండి? అంధకార సంబంధమైనటువంటి మన జీవితాలని, పాత రోత మరి ఈ యొక్క జీవితాన్ని వదిలేసి వెలుగైనటువంటి ఆ యేసుని మనం మరి ఫాలో అయినైతే, మనం ఆయన అనుసరించినట్లయితే మన జీవితాలు వెలుగుగా మారుతాయి, మన జీవితాలు ఇతరులకు వెలుగుగా మారుతాయి. ఒక భక్తుడు అంటాడు, ఇల్యూషనెస్ ఆఫ్ ఈవిల్ డీడ్స్ అంటాడు. మీ యొక్క దుష్క్రియలు బట్టి, మీ పాపములను బట్టి. జాన్ 3:20 చూడమ్మ ఒకసారి. అధికారము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునద్దకు రాడు. వెలుగునందుకు రాలేడు, భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే దుష్కార్యం చేస్తాడు కదా. ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. చూడండి, ఎవరైతే అంధకార సంబంధమైనటువంటి, అజ్ఞాన సంబంధమైనటువంటి, వ్యర్థమైనటువంటి వారు కొట్టుమిట్టు ఆడతారో, మరి వెలుగు సంబంధులుగా రావాలంటే వెలుగు మనలోకి రావాలి. వెలుగు మనలోకి రావాలంటే ఈ అంధకారం, ఇగ్నోరెన్స్, అజ్ఞానము, వ్యర్థమైన వాటిని వాళ్ళు వదిలేయాలి. వదిలేసినప్పుడే ఆ వెలుగు అనేది మన దగ్గరికి వస్తుంది. మరి ఇంకా అంటారు, నీ కన్ను చెడినదైతే నీ దేహం కూడా చీకటి అయిపోద్ది అంటారు. మత్తయి 6:22 చూడండి. మనం చీకట్లో ఉన్నాం అనుకోండి, మన కన్ను చెడిపోయింది అనుకోండి, మన దేహం అంటే ఎవరండి? దేహం నీ ఆలయమే ఉన్నదంటారు. మత్తయి 6:22-23. మత్తయి దేహమునకు దీపము కన్నే గనుక అవును, నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అవును. చూడండి, మన దేహానికి కన్ను మన దీపము. అది కానీ మనకి మంచిగా ఉంటే అది తేజస్కరణమైనటువంటి గొప్ప వెలుగు కలిగినటువంటి వారు. మరి కూడాను మరణాంధకారపు దేశం నందు వెలుగు పుట్టునన్నట్టుగానే ఏబు 10వ అధ్యాయంలో 20 వచనంలో చాలా క్లియర్గా రాసి ఉంది. మరణాంధకారమైన దేశమునకు వెలుగు కలిగను. చూడండి, ఏబు గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనము 22వ వచనము. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు అనగా అంధకార మరణాంధకారము గల దేశమునకు, అంధకార మరణాంధకారమైన దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకారమైన మయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలిగే చీకటి గల కాగల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లినట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండా. చూడండి, మరణాంధకార దేశం నాకు చీకటిలోనికి వెళ్ళకుండాట్లుగా వెలుగు నాకు ఏమని ఎన్ని హింసలు పడతారండి సైతాన్. అయినా సరే ఆయన వదులుతాడా? చివరికి మరి రెండింతలు మరి ఆయనకు ఉన్నదంతా పొందే వరకు కూడాను ఆయన గోని పట్ట కట్టుకుని బూడిద రాసుకొని మరి కూర్చుని ఏడ్చినా సరే, ఒళ్ళంతా కురుపులు వచ్చినా సరే, ఆ దేవుని వెలుగు చూసే వరకు, ఆ దేవుని ప్రత్యేకత చూసే వరకు అంత నీతిమంతుడిగా మరి నిలబడతాడు. అంత గొప్ప మరి దేవుడిగా మనకి ఆ దేవుని చూడాలని ఆయన ప్రియమైన శిష్యుడిగా ఉంటాడు. చూడండి, అలాగే మనం ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఉంటుంది మనకి. స్పిరిచువల్ మనోనేత్రము, మన నేత్రాలు గుడ్డితనముగా ఉంటాయి. 2 కొరింథీ 4వ అధ్యాయంలో చక్కగా స్పిరిచువల్ బ్లైండ్నెస్ గురించి మరి పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ స్పిరిచువల్ మన బైబిల్ చదువుతూనే ఉంటాం. మన ఆధ్యాత్మికంగా మన మనోనేత్రం గుడ్డితనములో ఉంటుంది. 2 కొరింథీ 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసి. చూడండి, మనోనేత్రములకు గుడ్డితనం ఎప్పుడు వస్తుంది? సాతాను వచ్చినప్పుడు, పాపము కమ్మినప్పుడు. మరి ఆ వెలుగుంటే మరి ఈ పాపం అంతా పటాపంచులైపోయి పారిపోతుంది. చూడండి, రాత్రంతా చీకటి ఉంటుంది, ఉదయం మరి సూర్యుడు వస్తువులోని చీకటి పారిపోతుంది. అలాంటి ఉదయం గురించి, అలాంటి మరి సూర్యుని గురించి ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు.
అలాంటి సూర్య చంద్ర భూమి నక్షత్రాలను సృష్టించినటువంటి ఈ గొప్ప వెలుగైనటువంటి దేవుని స్తోత్రము చేయుచుండెను. తర్వాత 19:20. 19:20. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకునేను. అంతటా ఆ గొర్రెల కాపులు తమతో చెప్పబడిన అట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరిచే స్తోత్రం చేసి తిరిగి వెళ్ళారు. అప్పుడు కూడాను గొప్ప వెలుగు నక్షత్రము, ఆ యొక్క వెలుగులో మరి వీళ్ళంతాను ఎవరు? జ్ఞానులు, గొల్లలు నడిపించబడతారు. ఆ నక్షత్రం ఎవరో కాదండి, మన యేసుక్రీస్తు అయిన ప్రభుల వారే. ఆ వెలుగును చూపించి చూడండి, ఎక్కడో తూర్పు దేశ జ్ఞానులు అక్కడి నుంచి రావాలంటే మరి వాళ్ళకి ఎంత గొప్ప మరి విషయం బయలుపరచడానికి హెరోదు దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ కాదని తెలిసి నక్షత్రం దారి చూపించడం వలన ఆ వెలుగులో, ఆ మహిమ కలిగినటువంటి వెలుగులో నడిచి వెళ్ళి తల్లి మరియను ప్రభు అయిన బాలుడైన యేసుని చూడగలుగుతారు. అలాంటి మామూలు వెలుగు కాదండి అది. వెలుగు గాఢాంధకారపు చీకటులను తోలివేసేటువంటిది. చూడండి, ఐజయా 8:20 కూడా చాలా చక్కగా రాస్తారు. ఐజయా గాఢాంధకారమైన ఆ యొక్క చీకటిని తొలగివేసేది వెలుగని యెషయా 8:20 వచనములో గాఢాంధకారమైన మరి ఆ చీకటి నుంచి వెలుగు వస్తుందని, అరుణోదయం కలుగును. ధర్మశాస్త్రములో ప్రమాణ వాక్యమును విచారించుడు. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. ఆకలి కొనుచు వారు కుప్పపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారము నుంచి తోలివేయబడతారు. చూడండి, గాఢాంధకారం, ఆ దుఃఖము, ఆ ఆవేదన, ఇలాంటి గాఢాంధకారం నుంచి తోలివేయాలంటే యేసయ్య వెలుగు రావాలి. యేసయ్య వెలుగు వస్తేనే మన జీవితంలో ఉన్న గాఢాంధకారమైనటువంటి జీవవాక్యమును కూర్చున్నది. యోహాను పత్రిక 1:1. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటమో కనులారు ఏది చూచుచుమో ఏది నిదానించి కనుగొంటమో మా చేతులు దేనిని తాకి చూచినా అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియజేయచ్చు. ఎలాంటి జీవం అండి? నిత్య జీవము, జీవవాక్యము. అలాగే జాన్ 1:9 కూడా ఉంటుంది. 9, 10, 11 కూడా ఆయనది నిజమైన వెలుగని, జీవపు వెలుగని, పరలోకపు వెలుగని. చూడండి, జాన్ యోహాను సువార్త 1:9, 10, 11. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చినప్పుడు ప్రతి మనుషుడును వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, ఆయన మూలముగా కలిగిన గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. చూడండి, ఇంకా చదవండి, కిందకి చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన ఎందరు అంగీకరించరో వారందరికనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. చూడండి, దేవుని పిల్లలుగా అవ్వడాలంటే ఆయన అధికారం ఇవ్వాలి. ఆయన చేతిలో ఉన్నది పరలోకపుకి. ఆయన ఎవరో కాదండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన వెలుగు నిజమైన వెలుగు, ఇట్స్ ట్రూ లైట్, జీవపు వెలుగు. ఆయన మనకి లైట్ ఆఫ్ లైఫ్, మన జీవితానికే వెలుగట్టండి. ఆయన మన జీవితానికే వెలుగు. ఆయనది మరి లోకంలో జీవపు వెలుగు నేనే అంటాడు జాన్ 8. మరి చూడండి, జీవపు వెలుగు కలిగి ఆయన్ని వెంబడించే వారికి వెలుగు, ఆయనే జీవపు వెలుగు. మరి అలాంటి వెలుగును మనం మిస్ చేసుకుంటామండి. మనము ఈ లోకపు పాపపు జీవితంలో ఉంటూ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొనక, నిజమైన రక్షకుడు ఎవరో తెలుసుకొనక, మనము నిజమైన వెలుగునిచ్చేటువంటి ఆయన ఎవరో తెలుసుకొనక ఈ పాపపు లోకపు మరి చీకటి త్రోవల్లో ఉంటాం. అంధకారమైన లోకం, అంధకారమైనటువంటి బంధకాల్లో ఉంటాం. ఇవేమి మనం తీసుకెళ్ళవని తెలుసు. మరి చూడండి, అబ్రహాం గారు కూడాను
ఇవేమి నాకు స్వాస్థ్యం కాదు, నా స్వాస్థ్యము పరలోకంలో ఉందని గుడారాల్లోనే ఉంటాడు. ఆయన ఒక రాజులాగా ఎంతో ఆస్తిపరుడైనట్టు, కానీ బిల్డింగులు మరి ఏం కట్టించుకోరు. ఇప్పుడు చూడండి, మనకి మరి ఈయన ఒక భార్య గురించి 34 అంతస్తులు కట్టించాడంట. ఎవరు? ముఖేష్ అంబానీ గారు. కొన్ని కోట్ల రూపాయలు. ఏముంటుందండి? అంబానీ వీళ్ళంతా కూడా చనిపోకుండా ఉంటారా? ఈ యొక్క కోట్ల విలువైనటువంటి ఆ యొక్క బిల్డింగ్ మరి పరలోకాన్ని తీసుకెళ్ళగలరా? పరలోకపులో వెలుగు మన గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. చూద్దామా మరి పరలోకపు వెలుగు. ఇంకొకసారి ఇదే యోహాను సువార్త 12లో కూడా ఎంతో క్లియర్గా రాస్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 35, 36, 46లో కూడా ఎంత చక్కగా వివరిస్తారంటే, అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, వెలుగు ఆయన ఇంకా కొంతకాలం మీ మధ్యలో నేను ఉంటానని క్లియర్గా చెప్తున్నారు. చీకటి మిమ్మను కమ్ము కొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడు. చూడండి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటారు కదా, అది ఎంత ఓల్డ్ అండ్ గోల్డెన్ మరి సామెత చూడండి. మరి చీకటిలో నడుచువాడు ఎక్కడికి పోతున్నాడో ఎరుగడు. వాడు తెలియదు. మరి ఆ కళ్ళు మూసుకుపోతాయి, అంధకారంలో నడుస్తాడుగా తెలీదు. వెలుగుంటే వాడు విల్లు చక్క పెట్టుకోండి. అదే 46వ వచనం చూడమ్మా. ఇంకొక మాట ఉంది, 44, 45, 46లో కూడా చక్కగా వెలుగు గురించి రాస్తారు. ఇలా చూడొక్కసారి. వారి కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగచేసి వారి హృదయమును కఠినపరచెను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. కానీ అది 12:46 చూడమ్మా. 12:46 నా యందు విశ్వాసముంచు ప్రతివాడును చీకటిలో నిలిచి ఉండకుండానట్లుగా నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన. చూడు ఎంత బాగా చెప్తానండి. కరెక్ట్గా డైరెక్ట్గా నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను, మీరు చీకటిలో నిలబడి ఉంటుంటే నాకు ఇష్టం లేదంటారు. ఇంకా తర్వాత చదువు 47లో కూడా ఎవడైనా నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి. చూడండి, మన రక్షకుడు మన రక్షించటానికి, మన కొరకు వెలుగు విదజల్లటానికి మరి ఆయన వచ్చాడంట. ఎంత గొప్ప దేవుడు అండి! మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధమైన రక్తంను ధారపోసి ఆయన వెలుగును విదజల్లి మన పాపమును, ఈ గాఢాంధకారమైన చీకటిని తొలగించడానికి వచ్చినటువంటి గొప్ప దేవుని మనం ఎలా మర్చిపోతామండి? అనుదినం ఆయన ఆరాధించుట, అనుదినం ఆయన పూజించుట, అనుదినం ఆయన వాక్యం చదివి ఆయన ప్రార్థన చేసి మొరపెట్టుకున్నట మనకి ఎంత భాగ్యం అండి. ఇలాంటి గొప్ప తరుణమును మనం వదలక, ఇలాంటి గొప్ప మాటలు ఇంకా ఎన్నో ఉన్నాయండి. మరి కీర్తనలు 18లో ఉన్నాయి, కీర్తనలు 23లో ఉంది, కీర్తన 112లో మరి చీకటిలోనే వెలుగుగలుగుతాడు. ఒకసారి చూడండి, కీర్తనలు 112లో చీకటిలో ఉండగానే నీకు వెలుగు రావాలంటే ఏం చేయాలి? ఆయన వద్దకు వెళ్ళాలి. 112, 3, 4, 5లో చాలా చక్కగా కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము యథార్థవంతులకు. చూడండి, మనం యథార్థంగా ఉంటే, ఆయన ఫాలో అవుతే, మనం చీకట్లో ఉండగానే వెలుగు పుడుతుంది. చీకట్లోనే ఉండగానే వెలుగు పుట్టాలంటే ఆయన చెంత ఉండాలి, ఆయనతో ఉండాలి, ఆయనలో ఉండాలి, ఆయన హత్తుకొని ఉంటే మనం చీకట్లో ఉన్నా కానీ చీకట్లో ఉన్నామని మనం ఫీల్ అవ్వం. వెలుగు పుట్టుకొస్తుంది. ఎలాంటి వెలుగండి? మరి పరలోకపు వెలుగు ఎలా ఉంటుందో మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇంకా ఎన్నో రిఫరెన్సులు ఉన్నాయి, కానీ సమయం చాలా తక్కువ ఉండటం వలన నేను ముగిస్తున్నాను. ఇక త్వరలోనే ఇంకొకటి చూసుకుని మనము త్వరగానే ముగించుకుందాం. మరి 2వ పేతురు 1వ అధ్యాయం, పేతురు 2వ పేతురు 1వ అధ్యాయంలో చాలా చీకటిలో ఉండగానే వెలుగు వస్తుంది అంటారు. 18, 19 చూడండి ఒకసారి. 2వ పేతురు
మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారు ఆయనతో కూడా ఉండిన వారము ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఆ, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తెల్లవారి వేకువ చుక్క తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. చూడండి, మనకి వెలుగు ఇచ్చి దీపమై ఉన్నట్టున్నట్టు. ఆ దీపం ఎవరో కాదండి, మన హృదయాలను వెలిగించే దీపము యేసు. అంటే 21:22 అమ్మ, 21:22లో ఎంత చక్కగానో మరి సూర్యుడు ఎక్కడ దేవాలయం నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడవు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, అవసరం లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశం. ఎలాంటి గొర్రెపిల్లయే దానికి దీపం. గొర్రెపిల్ల ఎవరండి? యేసుక్రీస్తు వారు. అలాంటి మరి గొప్ప దేవుడు అండి. మరి పరలోకపు మహిమను అక్కడంట మరి మన ఏసన్న గారు ఒక గొప్ప పాట రాస్తారు ఈ వాక్యం తీసుకుని. నేను ఒక్క చరణం పాడతాను. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆదివ్య నగరి కాంతులను విరజం మెదవా నాయసయ్యా, ఆ దివ్య నగరిలో కాంతులను విరజం మెదవా నాయసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. లేవంటండి, సూర్యుడు లేడు అక్కడ, చంద్రుడు లేడు, చీకటి రాత్రులు అస్సలే లేవంటండి. ఎలాంటి మహిమ అండి, ఎలాంటి పరలోకపు మహిమ వెలుగు. ఆ పరలోకపు మహిమ వెలుగు ఎవరండి? గొర్రెపిల్లే. అలాంటి మరి గొర్రెపిల్లను మనం ఎలా మర్చిపోతామండి? ఈరోజు మరి చూడండి, మరి ఆయన యొక్క మహిమని చూడాలనుకుంటున్నారా? ఆయన్ని వెంబడించండి. ఆయనతో ఉండాలనుకుంటున్నారా? పరలోకములో చూడండి, ఆ యొక్క మహిమ వెదజల్లుతుందంట. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నక్షత్రం ఉండడు, వెలుగు ఉండదు, ఆయన మహిమే వెలుగు. ఆ మహిమ వెలుగులో మనము వెదజల్లుతుంటే మనము కళకళలాడిపోతుంటాం. ఎలాంటి ధన్యత అండి! జీవం కలిగినటువంటి ఆ జీవపు వెలుగు, నిత్యమైన సత్యమైన పరలోకపు వెలుగు, మరి నీ స్థితిగతులను మార్చేటువంటి వెలుగు, ఆ మార్వలెస్ వెలుగును మరి ఎలా మర్చిపోతామండి? అనునిత్యము మరి ఆయన్ని వాక్యమును ధ్యానిస్తూ ఆయన వచ్చినటువంటి ఆ చిన్న గొర్రెపిల్లగా వచ్చి మన పాపముల కొరకు ఆయన రక్తము కార్చి మరి చనిపోయి తిరిగి లేచెళ్ళి మన కొరకు మరి ఎదురు చూస్తున్నటువంటి ఆ మహిమ గల దేవుని ఆ మహిమ చూడటానికి మనం ఎంతో మరి ఆశ కలిగి నిరీక్షణతో ఎంతో మరి హోప్తో మరి ఉందామా? ఇటు మాటలు దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, ఇదిగోనైనా మీ వాక్యముతో మా హృదయాలు నింపినందుకే మీకు వందనాలు ప్రభువా. మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు, మమ్మల్ని వెలిగిస్తున్నారు, మా హృదయంలో దీపమై ఉన్నందుకే మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మాకు నిరీక్షణ మరి ఇంకా సన్నగిలకుండా నాయన మేము ఆ పరలోకపు మహిమను మీతో చూడతామని ఆశతో నిరీక్షణతో బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. ఈ యొక్క మాటలు, ఈ యొక్క దేవుని మాటలు ప్రతి ఒక్క హృదయంలో పనిచేయనట్లుగా సహాయం చేయమని, కొద్ది మాటలు మీరు దీవించి మహిమ పొందమని తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.